నగరంలోని జర్నలిస్టు భవన్ నందు ఈరోజు ఉదయం భారత్ బచావో, పాసిజాన్ని ఓడించండి, రాజాగాన్ని రక్షించండి, లౌకికత్వాన్ని కాపాడండి అనే అంశంపై మరియు ఓటు ప్రాధాన్యతను ప్రజలు సరైన అభ్యర్థికే ఓటుని వేయవలసిందిగా తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, సిహెచ్ భాస్కరరావు, సంజయ్, కోలా నవజీత్, గూడూరు సీతా మహాలక్ష్మి, రాజుపాలెం రఘు తదితరులు పాల్గొన్నారు. అట్లా ఈ సుధా భరద్వాజ్ గారు, ప్రొఫెసర్ పన్సారీ గారు, ప్రొఫెసర్ దబోల్కర్ గారు, అట్లా గౌరీ లంకేష్ గారు, వీళ్ళందరినీ ఎవరు పట్టుకుని పెట్టుకున్నారు అనుకున్నారా? ప్రశ్నించడం నేరమా? ప్రజల దగ్గర నిలబెట్టడం నేరమా? వీళ్ళు చేస్తున్న పాసిస్ట్ పోకలు నిలదీయడం నేరమా? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా? హక్కులు ఉన్నాయా? ఈ దేశంలో ఎవరికైనా సరే ప్రశాంతంగా బతికే వాతావరణం కల్పించారా? 71% జాతీయ సంపద మొత్తం 21 కుటుంబాల చేతుల్లో ఉంది. మీకు తెలుసది. మరి 140 కోట్ల మంది ప్రజలకు ఏం మిగిలింది? వేళ అసమానతలు మిగిలింది, హింస మిగిలింది, దోపిడీ మిగిలింది, అణిచివేత మిగిలింది, విద్వేషాల మధ్య భారతదేశాన్ని మొత్తాన్ని అస్థిర పరిస్థితి మోడీ గవర్నమెంట్. కాబట్టి మిత్రులారా, మనమందరం కూడా ఈ ఎన్ఆర్సీ లాంటి వాడు, సిసిఏ లాంటి వాడు, రైతాంగం 14 నెలలు వాడు కట్టగట్టే చలిలో ధర్నాలు చేస్తే, ఢిల్లీని ముట్టడిస్తే కనికరించిన ప్రభుత్వం కాలు తోలించి మన రైతులు చనిపోయారే, ఆ గట్టగట్టే చలిలో 750 మంది రైతులు చనిపోయారే, అన్నం పెట్టే రైతులకి ఇదా గౌరవం? ఈ భారత మహిళల తరఫున భారత బచావో ఉద్యమంలో మేమంతా పాల్గొంటున్నాం. ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం, మన యొక్క మానవ హక్కులు నిలబెట్టుకోవడం కోసం, ఈ దేశంలో శాంతి సామరస్యాలతో సమానత్వంతో బతకడం కోసం భారత బచావో తరఫున ఇండియా కూడా గెలిపించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఎంపీ రాజు గారు, ఆయన మీ అందరికీ తెలిసిందే, నెల్లూరు జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు. సారా వ్యతిరేక ఉద్యమానికి, అలాగే అక్షరాస్యత ఉద్యమానికి ఆద్యుడు. ఆ ఉద్యమాల్లో మేము కూడా పాల్గొన్న వ్యక్తులుగా, సామాజిక కార్యకర్తలుగా, ఇట్లాంటి బాధ్యత కలిగిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే ఈ దేశంలో మంచి జరుగుతుందని భావిస్తూ, అట్లాగే మూలం రమేష్ గారు సిపిఎం పార్టీ తరఫున నిలబడ్డారు. వారికి కూడా మీరు ఓటు వేసి మన అసెంబ్లీ పంపిద్దాం, వారిని పార్లమెంట్కి పంపిద్దామని మీ అందరికీ మనం చేస్తూ, ఈ అవకాశం కల్పించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.